మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు సార్తో ఒకటి మాట్లాడదాం. ఈ రోజు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ పరిధిలో, అదేవిధంగా మరీ ముఖ్యంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాక అందరికి కూడా మేలు జరిగింది. ఇక్కడ పెద్ద ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేయడం జరిగింది వీరపల్లి మండలంలో. సో ప్రజలందరూ కూడా రాబో రోజుల్లో మేలు జరుగుతుంది. ఈ ఏదైతే పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు ఇక్కడ అలాట్ చేశారు, 18,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది. సో ఇక్కడ అందరు కూడా ఉపాధి, అదేవిధంగా పనులు కూడా దొరుకుతాయి. అదేవిధంగా ఇక్కడ సిఎస్ఆర్ కింద ఈ లోకల్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళనం చాలా విజయవంతంగా జరిగింది. దీని గురించి ఒకసారి చెప్పండి సార్. ధన్యవాదాలండి. ఈ మండలానికి మొదట ఎన్నికై రాజ్యసభకు ఇక్కడ రావడం, ఎంపీ గారితో అందరితో, కాబోయే ఎమ్మెల్యే గారితో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలందరినీ కలిసి వాళ్ళ సమస్యలు కొన్ని వినడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ సమస్యలు కార్యకర్తలకు ఎలాంటివి లేకుండా భవిష్యత్తులో అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషన్. నా వరకు నేను కానీ మిథున్ రెడ్డి గారు కానీ మేమిద్దరము ఢిల్లీలో 2 సభల్లో ఉంటున్నాం. ఇక్కడ కూడా 2 సభల్లో మల్లికార్జున గారు, అమరాన్ ఉంటున్నారు. ఈ అవకాశం మన రాజంపేట కాన్స్టిట్యున్సీకి అవకాశం దక్కింది. మేమందరం సమన్వయంగా వీరపల్లి మండలం కాన్స్టిట్యున్సీకి చేస్తాం. అలానే వీరపల్లి మండలం కొద్దిగా వెనకబడింది, వాటర్ షార్టేజ్ ఉంది. మేము చాలా రోజుల నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. భవిష్యత్తులో డెఫినెట్గా వీరపల్లికి మంచి భవిష్యత్తు ఉంటుంది. డెఫినెట్గా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం.